నేను మొన్ననే ప్రస్తావించా. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి నాకు కేటాయించినటువంటి క్యాంప్ ఆఫీస్కి రిపేర్లను కూడా వద్దని చెప్పాను, ఏమన్నా నాకు అనుగుణంగా చేస్తానంటే వద్దని చెప్పాను అని చెప్పుకొచ్చారు. నేను అప్పుడే ప్రస్తావించా, జగన్ ఇంటికి పెట్టారు లేకపోతే చంద్రబాబుకి ఇంటికి పెట్టారు అంటే, మంత్రుల కార్యాలయాలకు పెట్టారంటే ఇవన్నీ మనం విమర్శించుకోవడానికి, సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడానికి పనికొస్తుంది తప్పించి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే అలాగే ఎవరు డిప్యూటీ సీఎంగా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఆటోమేటిక్గా చేస్తారు, అవి బయటికి తెలియనిరు. ఇప్పుడు బయటికి తెలుసుకుని చించుకుంటున్నాం, అంతకు మించేం లేదు అన్నది. జగన్కి సంబంధించి ఇంటికి అట్లా ఖర్చు పెట్టారు. అంతకుముందు తెలుగుదేశం చంద్రబాబు గారికి ఇంటికి ఎంత ఖర్చు పెట్టారు, వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ జీవోలు తీసి హడావిడి చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు జగన్ ఇంటికి ఎంత ఖర్చు పెట్టారన్నటువంటిది రాసుకొచ్చారు. ఇప్పుడు మరి ఏదైతే నాకు అక్కర్లేదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటిది కూడా ఖర్చు, ఇది జీవో ఏదైతే ఆయన వద్దని చెప్పారు అన్నా సరే ఆయనకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం అని చెప్పి ఇచ్చినటువంటి జీవో అనమాట. ఇది టోటల్గా 82 లక్షల రూపాయలకు సంబంధించి 82,14,471 రూపాయలు ఇది ఇచ్చారు. ఇక్కడ ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్కి 60 లక్షల రూపాయలు పెడితే తిట్టిపోసారు మీరు ఇప్పుడు ఏంటి అని. ఇక్కడ జగన్దైనా బాబు అయినా పవన్ అయినా ఎవరైనా సరే ఆటోమేటిక్గా ఖర్చు పెట్టాల్సిందే, తప్పదది.